మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉగాది కానుకగా విఎల్ఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎం అనిత హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఏలకుర్తి గ్రామంలో సిసి దానయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో స్వర్ణజ్యోతి మండల సమాఖ్య ఏపీఎం అనిత పాల్గొని విఎల్ఆర్ పై వివరించారు. మహిళా వివోలు ప్రగతి వన్ సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు ఉగాది కానుకగా 9,79,818 రూపాయలు విడుదలైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి వన్ వివోల అధ్యక్షులు రజిత, సుకన్య, కార్యదర్శులు రమాదేవి, సునీత, వివోఏలు ప్రభావతి, ఉమాదేవి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రజిత. మా గ్రామము ఎల్కుర్తి, ధర్మసార్ మండల్, హన్మకొండ జిల్లా. మా గ్రామంలో 2 గ్రామ సంఘాలు ఉండడం జరిగింది. మాకు విఎల్ఆర్ కూడా రావడం జరిగింది. మాకు మంచిగా అంటే మహిళలమందరము మేము సక్రమంగా కట్టుకోవడం జరగడం వల్ల మాకు విఎల్ఆర్ కూడా రావడం జరిగింది. మేము మాకు రేవంత్ రెడ్డి సారు మా అందరికీ విఎల్ఆర్ ఇవ్వడం తరఫున మేము అందరికీ సారుకు మరీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. ప్రగతి ఎస్జీ అనేది 2 గ్రామైక్య సంఘాలకు వడ్డీ లేని రుణాలు రావడం జరిగింది. ఏంటంటే వడ్డీ లేని రుణాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తీసుకున్నటువంటి బ్యాంక్ లింకేజీ వాయిదాల ప్రకారంగా నిర్ణయించిన తేదీలో కట్టినట్లయితేనే విఎల్ఆర్ అనేటువంటిది వర్తిస్తుంది. కాబట్టి మన సభ్యులందరూ కూడా తీసుకున్న వాయిదా లోపల చెల్లించినందుకు కానీ ఈ విఎల్ఆర్ అనేటువంటిది మన ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ఈ విఎల్ఆర్ అనేటువంటిది ఇప్పుడు ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఏంటంటే ఉగాది కానుకగా ఆడబిడ్డలకి ఒక కానుకగా ఈ విఎల్ఆర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఎల్కుర్తి గ్రామం లోపల టోటల్గా 43 ఎస్ఐజీలకు 9,79,818 రూపాయలు విఎల్ఆర్ రావడం జరిగింది. ఇది గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి సభ్యురాలకి కూడా వర్తిస్తుంది. ఈ యొక్క వడ్డీ లేని రుణాలు వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఏదన్నా ఒక ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ప్రతి సభ్యురాలు సంతోషంగా తీసుకొని మళ్ళీ వాటిని అంతర్గత అప్పులు కానీ తర్వాత డెవలపింగ్ యాక్టివిటీ కానీ చేసుకునే విధంగా మన ప్రభుత్వం వీళ్ళకు ప్రకటించడం జరిగింది. దానికి గాను మన గౌరవ పీడీ గారు, తర్వాత సీఎం గారు, సిఇఓ మేడం గారు వాళ్ళందరికీ కూడా మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.